అండి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మళ్ళీ వస్తాను. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, సో మొత్తానికి ఏంటంటే ఈరోజు మీకు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ రుణపడి ఉండాలి. ఈ రోజున ఆయనకు సన్మానం చేయాలి. ఎందుకంటే ఆయన జాగ్రత్తగా ఒక బంగారు పళ్ళని తయారు చేసి తెలుగుదేశం పార్టీ కూటమికి అప్పచెప్పారు. మళ్ళీ మీరు ఎవరు ఇన్వాల్వ్ కాకుండా మీరు ఎవరిని కూడా ఆ బంగ్లా పరిసర ప్రాంతాల్లో కూడా రానిല്ല ఆయన. అవునా కదా? ముందుగా 99 వీక్షకులకి, మీకు ప్యానల్లోని పెద్దలకి, రాష్ట్ర ప్రజలకు, వీక్షకులకు శుభోదయం. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, అనేక అరెస్టుల్లో అదొక భాగం. ఈయన ఒక్కడే అరెస్టు అనేది, ఎక్స్ సీఎంలు చాలామంది దేశంలో చాలామంది అరెస్టులు అయ్యారు, చాలామంది జైలుకి వెళ్ళి వచ్చారు, చాలామందికి శిక్షలు కూడా పడినాయి. ఈ చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారుని అంటే ఎక్స్ సీఎంలను అరెస్ట్ చేయడం ఈ దేశంలో కొత్త ఏం కాదు. అయితే దాని నుంచి వచ్చే సానుభూతి పవనాలని జాగ్రత్తగా ఒడిచిపట్టుకొని ఆ సానుభూతి పవనాలతోటి అధికారం తెచ్చుకోగలిగాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కలవనీయకపోతే ట్రాఫిక్ ఆంక్షలకు ఉల్లంఘించి రోడ్డుకు అడ్డంగా పడుకొని సెంట్రల్ జైలుకి నేను వెళ్లాల్సిందే, కలవాల్సిందే అని చెప్పేసి రోడ్డుకి అడ్డంగా పడుకున్నారు. అడ్డంగా పడుకొని వెళ్ళి కలిశారు. అట్లనే అంత తెగువ చూపించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారికి తోడ్పాటు అందించడంలో ఆయన చాలా తెగువ చూపించారు. అదే తెగువ మరి ఎందుకనో మరి 50 మంది విజయవాడలో చనిపోతే పవన్ కళ్యాణ్ గారు చూపించలేకపోయారు. దానికి సాకులు చెప్తున్నారు. నేను వస్తే సహాయం అందదను, ట్రాఫిక్ ఇబ్బంది వస్తుందనో, క్రౌడ్. సాకే ఉందండి, వాస్తవమే కదా. ఆయనకున్న విపరీతమైన ప్రజాదరణలో ఉన్న రిలీఫ్ మెజర్స్ని ఇబ్బంది పెట్టకూడదని, ఆయన రాకూడదని ఆయనకేముంటుంది చెప్పండి. అలా అదే నేను అనేది ఏంటంటే దానికి పోలిక చెప్తున్నా. ఈ రోజు ఎందుకు రాలేదు అనే దానికి, ఆ రోజు ఎందుకు వచ్చారనే దానికి పోలిక చెప్తున్నా. ఇదేది ఇంపార్టెంట్, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనే దాని గురించి చెప్తున్నా నేను ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, సరే ఇప్పుడు ఆయన అరెస్టు చట్ట ప్రకారమే అరెస్ట్ చేశారు, చట్ట ప్రకారమే కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు, జ్యుడిషియరీ సిస్టంలో చట్ట ప్రకారమే అరెస్ట్ చేశారు కాబట్టి ఆయనకి రిమాండ్ విధించారు. రిమాండ్ 53 రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు, వచ్చారు. అదంతా జ్యుడిషియరీ సిస్టంలో పద్ధతి ప్రకారమే జరిగింది. ఆ కేసు ఇంకా కోర్టులో ఉంది. అది అక్రమ అరెస్ట్ అనడానికి కానీ, లేదు చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి అనడానికి కానీ ఇంకా కోర్టులో ఏ విషయాలు తేలలేదు. తేలినప్పుడు కోర్టు నిర్దోషి అని ప్రకటించినప్పుడు ఆయన ఏమి చేయలేదనుకోవచ్చు. కోర్టు వ్యవస్థలో నిర్ణయాలు ఇచ్చేసరికి సమయం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ని అడ్వాంటేజ్గా తీసుకొని అధికారం సంపాదించుకున్నారు. సానుభూతి పవనాలని బాగా ఒడిసి పట్టుకొని గెలవగలిగారు. అధికారం వచ్చింది. అంత మాత్రాన దోషుల్లోని అరెస్ట్ చేస్తే అంటే దోషి నిర్దోషి అనే ఆస్పెక్ట్ పక్కన పెడితే, ఇంతకీ మీరు ఈ ధన్యవాద సభ ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు ధన్యవాద సభ కంటే ముందు విజయవాడలో జరిగిన వాటి మీదే మేము మాట్లాడదలుచుకున్నాం. వాటి మీదే మాకు దృష్టి ఉంది. ఇక్కడ విజయవాడలో 50 మంది ఘోరంగా చనిపోయారు. మీరు గమనించి చూడండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో ఎప్పుడైనా చూడండి, ఆయన సభలు పెడితే జనాలు ఉండరు, వస్తే ప్రాణాలు ఉండవు. ఏదన్నా ఈవెంట్ పుష్కరాలకు వెళ్తే ప్రాణాలు పోతాయి. అట్లనే ఆయన ఇచ్చిన మాటల్లో నిజాలు ఉండవు, మేనిఫెస్టో అమలు ఉండదు. ఇక్కడ చేస్తున్న పనులు వాస్తవాలు ఉండవు. ఎక్కడ దాకా ఎందుకండి? ఎంత అబద్ధం అంటే ఒక ప్రభుత్వం ఇంత దయనీయమైన స్థితిలో 50 మంది ప్రాణాలు కోల్పోయి బతుకు జీవుడా అంటూ ప్రజలు సంకల్లో బిడ్డలను వేసుకొని, పసి బాలింతరాళ్ళు, నిండు శూలాలు, గర్భిణీలు, ముసలివాళ్ళు ప్రాణాలు పోగొట్టుకొని ఇంట్లో శవాలను పెట్టుకొని మోసుకుంటూ హలో రామచంద్ర అని అల్లాడుతూ వెళ్తుంటే ప్రభుత్వం అబద్ధం ఆడుతుంటే ఏం చేయాలండి? ఒక ప్రభుత్వ అధినేత సీరియస్గా అసలు బుడమేరు గేట్లు ఎక్కడవి అన్నారు. వెలగలేరు ప్రాజెక్టుకి గేట్లు ఎవరున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? ఆయన చూశాడా అన్నారు.
బుడమేరు వాగుపై గేట్లే లేవట, అవి ఎవరు ఎత్తలేదట, ప్రాణాలు పోలేదట, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు విపరీతంగా సేవలు అందిస్తున్నారట, రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టారట, ప్రజలందరినీ ముందుగానే కాపాడుతున్నారట. నేను అడుగుతున్నాను, 28వ తారీఖు మీకు హెచ్చరికలు వచ్చినాయి, 30వ తారీఖు నుంచి వరదలు వస్తున్నాయని చెప్పేసి 28వ తారీఖు మీకు హెచ్చరికలు వచ్చినప్పుడు 28 నుంచి ముందుగా ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడ రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టారు, ఎంతమంది జనాన్ని ప్రాణాలు నష్టపోకుండా తరలించగలిగారు, వాళ్ళకి వసతులు ఏం ఏర్పాటు చేయగలిగారు, అట్లనే మీరు బుడమేరు గేట్లు ఎత్తేటప్పుడు ఎందుకు ప్రజలకి కాషన్ ఇవ్వలేదు, అర్ధరాత్రి ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది, ఎవరు ఆ గేట్లు ఎత్తారు, వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు. ఒకటి ఇవన్నీ పక్కన పెడితే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఇది మేమంటున్న మాట కాదండి, రాజకీయం చేయడం కోసం మేము మాట్లాడలేదు, మేము ఆ ప్రాంత వాసులమే, మా రాజకీయాలు చేసే ఉద్దేశం మాకు ఇక్కడ లేదు. అక్కడున్న ప్రజలు పసిబిడ్డలను సంకలో వేసుకొని ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు బోట్ ఎక్కించుకోమంటే 8,000 అడుగుతారట, వాటర్ బాటిల్ ఇమ్మంటే 200 అడుగుతారట, ఫుడ్ పెట్టమంటే ఇక్కడ లేదు అక్కడికి వెళ్ళి తెచ్చుకోపోండి, మీరు మా పార్టీ కాదంటారట. ఇంత దౌర్భాగ్యమైన స్థితి, ఒకసారి బాల్కోటే గారి దగ్గరికి వెళ్దాం. ఘోరమైన స్థితి ఉంది అంటే అసలు ప్రభుత్వం ప్రజలను చంపటానికే ఉందా? బాల్కోటే గారు, సో ఆయన చంద్రబాబు గారి అరెస్ట్ నుంచి బుడమేరు వారం దాకా వచ్చేసారు. సో ఏడాది పాటు సాగిన జర్నీలో చాలా జరిగి ఉంటాయి. డెఫినెట్గా ప్రకృతి ఉత్పాతాలు ఉన్నాయి, అలాగే ప్రభుత్వాలు స్పందించిన తీరు చూసాం. కొన్ని చోట్ల రిలీఫ్ మెజర్స్ అందరిలో కొత్త డిలే ఉండొచ్చు కానీ అసలంటూ లేకపోవడం అనేది లేదు. సో ఈ ఏడాదిలో కూటమి పార్టీలన్నీ పటిష్టంగా ఒక లెక్క ఒక మాట తీసుకుని ముందుకు పోయినాయి కదా. ఏడాదిలో అదే స్ఫూర్తి కనపడుతూ